మనకి పైన కూడా చూడండి అసలు ఎంత ఇదిగా ఉన్నాయి. అప్పుడు కట్టడాలు కూడా కట్టడం అండి ఇది. దీన్ని ఇప్పుడు కొమానపల్లి వంశస్థులు దీన్ని ఇప్పుడు ఈ ఇంటి నిర్వహణ బాధ్యతలో ఉందండి. అలాగండి. మనకి ఈ ఇల్లు చూస్తే మండువా లోగిళ్ళు భాగంలా ఉంటుందంటారా మన లోపల? మండువా దాదాపుగా అట్లాగే ఉంటుందండి. కాకపోతే మండువాకి లోపలికి పైనుంచి లోపలికి ఒక మండువా ఉంటుంది. ఆ మండువా మాత్రం ఉండకుండా పైనుంచి ఇక్కడ స్లాబ్ వేసింది. సుమారు ఎన్ని గదులు ఉంటాయి సార్? సుమారు ఒక 15-20 గదులు ఉంటాయండి. 20 గదులు. ఈ 20 గదుల్లో కూడా షూటింగ్ జరిగిందండి అప్పుడు? లేదండి, 20 గదుల్లో షూటింగ్ ఈ ఓపెన్ ఇక్కడ తీసారండి. ఇక్కడ వరకు వస్తారు, నాగేశ్వరరావు సావిత్రి వరకు వస్తారు. తర్వాత ఇక్కడ కూర్చోబెట్టి దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేయించేటప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి పార్ట్నర్ ఇస్తాడు కదా నాగేశ్వరరావు, ఈ అరుగుల మీద పార్ట్నర్. సార్ అక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది మనకి. అవునండి. ఆ స్టోన్ ఏంటంటారు అది? ఆ స్టోన్ దీని వ్యవస్థాపకులదండి. స్టోన్ వ్యవస్థాపకులు. అప్పట్లో ఈ ఎవరైతే ఇల్లు కట్టారో ఆ ఇంటికి వాళ్ళకి సంబంధించిందండి. ఇందులో మెషినరీస్ 1993 అని ఉంది సార్. 1993లో దీన్ని 93లో దీన్ని మిషనరీ స్కూల్ గా మార్చారండి. మిషనరీ కొంతకాలం ఇందులో హాస్టల్ పెట్టేవారండి. హాస్టల్ పెట్టిన తర్వాత కాలేజీ అవన్నీ కూడా కొంతకాలం మెయింటైన్ చేశారు. చూస్తే 1920 అని ఉందండి. 1925 మామూలు ఇదండి, బైబిల్ స్కూల్స్ అవి పెట్టుకున్నారండి.